రాష్ట్రంలో రైతు భరోసా అమలు కావడం అయితే జరుగుతుంది. ఎప్పుడు ఏ రోజు నుంచి అయితే ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు అయితే చూడండి, రైతు భరోసా అమలు చేయడం అయితే జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా యాసంగి సీజన్ 9,000 కోట్ల రూపాయలు అనేవి 9 రోజులలో ఈ నెల 13వ తేదీ నుండి రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ప్రక్రియకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చూసుకున్నట్లయితే సాగు చేసే భూమికే కఠిన చర్యలను కనియవచ్చు, సాగు చేసే భూములకే రైతు భరోసా అందించడం జరుగుతుంది. ఈ నెల 13 నుంచి రైతుల ఖాతా డబ్బులు అనేవి పడడం జరుగుతుందన్నమాట. రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయగలరన్నమాట. సో మొదటవ రోజు చూసుకున్నట్టయితే 1000 కోట్ల రూపాయలు అనేవి విడుదల చేయడం జరుగుతుంది. దాదాపు అర ఎకరం నుండి 2 ఎకరాల వరకు అయితే డబ్బులు అనేవి పడడం జరుగుతుంది. ఇక రెండవ రోజు చూసుకున్నట్లయితే సాధారణంగా 4 ఎకరాల వరకు అయితే ఇలా మొత్తం 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు అనేవి రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకైతే గ్రీన్ సిగ్నల్ ఇది ఇవ్వడం జరిగిందన్నమాట. రైతులకు సంక్రాంతికే రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్లయితే సో రైతులు ఇప్పటికి ఎదురు చూస్తుంటారు. పెట్టుబడి సాయం అనేది అసలు చాలా అంటే చాలా ఆలస్యమైందన్నమాట. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్లోనే ఈ యొక్క రైతుల ఖాతాలో జమ చేయాల్సిన నిధులు అన్నమాట. కానీ రైతులు ఇప్పటికే చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులకు సంబంధించి కూడా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇప్పటికే సాగు చేసే భూములకే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూసుకున్నట్లయితే సాగు చేసే భూములను గుర్తించడం జరుగుతుందన్నమాట. 4 లక్షల వరకు చూసుకున్నట్లయితే కమర్షియల్ ల్యాండ్ని గుర్తించినట్లయితే తెలుస్తుంది. రైతు భరోసాకి 65 లక్షల మంది అర్హులుగా చెప్పినట్టు తెలుస్తుంది అన్నమాట. 65 లక్షల మంది రైతులు ఉన్నారు తెలంగాణలో, వీళ్ళే అర్హులన్నమాట. ఇక అనర్హుల లిస్టుకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకి ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదన్నమాట. సో 65 లక్షల మంది రైతులు ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో? 65 లక్షల మంది రైతులు ఉన్నట్లయితే మరి రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఈ 65 లక్షల మందికి రైతుల ఖాతాలో జమ కావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు సాగు చేయలేకపోతే అంటే బీడు భూములు కానివ్వచ్చు, మొత్తానికి పంట చేయని భూములు కానివ్వచ్చు, సాగు చేయని భూములు కానివ్వచ్చు, వీటికి రైతు భరోసా పూర్తిగా ఖర్చు చేయడం జరిగిందన్నమాట. రైతు భరోసాకు చూసుకున్నట్టయితే 9,000 కోట్ల రూపాయలు అనేవి ఈ నెల 13వ తారీఖు నుండి రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందన్నమాట. ప్రక్రియకు సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సంక్రాంతికి రైతు భరోసా విడుదల చేస్తామని అయితే మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ చేసి ఈ విడుదల చేసారు. ఖచ్చితంగా సంక్రాంతికి డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. సో రైతులు యొక్క విషయాన్ని గమనించి మీ తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట. వారు అందరూ కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇదన్నమాట. మీ యొక్క రైతులందరికీ తప్పకుండా షేర్ చేయగలరన్నమాట.